నమస్కారం. ట్రావెల్ ఏజెన్సీ అకౌంటింగ్ సాఫ్ట్వేర్‌కి మీ అందరికీ స్వాగతం. ముందుగా అడ్మిన్‌లో సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మీ ప్రొఫైల్ సెట్టింగ్స్ అనగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సేవ్ చేసుకోండి. ట్రిమ్ థీమ్స్ అనగా ఈ ఇన్వాయిస్ విత్ రిసిప్ట్ క్లాసిక్ స్టైల్ కావాలో మోడర్న్ స్టైల్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లోగో సెట్టింగ్స్‌లో మీకు హెడర్ ఫార్మాట్ కావాలా లోగో మాత్రం చాలు మీరు అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ లోగో అప్లోడ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. బ్యాంక్ డీటెయిల్స్ లో మీ కంప్లీట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. దాంతో పాటు మీ క్యూఆర్ కోడ్ ఇవ్వచ్చు. ప్రిఫరెన్సెస్ అనగా టైమ్ జోన్, ఫైనాన్షియల్ ఇయర్, ఇన్వాయిస్ ప్రిఫిక్స్ అనగా ఇన్వాయిస్ వౌచర్ ఇన్వాయిస్ ని అర్థం చేసుకోవడానికి మీకు షార్ట్ కట్ గా ఇచ్చే కోడ్. ఇప్పుడు మేము ఇక్కడ ఐబి అని ఇచ్చాము. ఐబి అనగా ఇన్వాయిస్ వౌచర్. మీకు కావాలంటే ఐఎన్బి అని ఇవ్వచ్చు, ఇన్వాయిస్ అని ఇవ్వచ్చు. దాని స్టార్టింగ్ నెంబర్ ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి అది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే రిసిప్ట్ కి, పేమెంట్ కి, రీఫండ్ కి కూడా మీరు ప్రిఫిక్స్ స్టార్టింగ్ నెంబర్ మీరు ఇవ్వచ్చు. ఇక్కడ డెసిమల్ పాయింట్ కూడా ఉంది. ఇవన్నీ సేవ్ చేసే ముందు మరొకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఇక్కడ ఒక్కసారి సేవ్ చేస్తే మళ్ళీ చేంజ్ చేసుకోవడం కుదరదు. ఇక్కడ లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్ అండ్ అరబిక్ ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి, సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎంటర్ చేయడానికి అనేవి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. దీనిలో అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ప్రిఫరెన్సెస్ తప్ప అన్ని మీరు చేంజ్ చేయడానికి సులభంగా సాధ్యం. డాష్ బోర్డ్ లో ఇక్కడ ట్రాన్సాక్షన్స్ లో ఇన్వాయిస్, రిసిప్ట్, పేమెంట్, రీఫండ్, డిఎల్బి ఇన్సెంటివ్, జర్నల్, కాంట్రా, ఎక్స్పెండిచర్ అండ్ అదర్ ట్రాన్సాక్షన్స్ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మాస్టర్ లో లెడ్జర్ లో మీకు కస్టమర్, సప్లయర్, ఏజెంట్, మీ అకౌంట్స్, మీ బ్యాంక్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సర్వీసెస్ లో మీ ఏజెన్సీ ఇచ్చే అన్ని రకాల సర్వీసెస్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎయిర్లైన్స్ యాడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎక్స్పెండిచర్స్, యూజర్స్, గోల్స్, యూజర్ పర్మిషన్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. హెచ్ఆర్ లో మీకు సాలరీ ఉంది. రిపోర్ట్స్ అనగా మీ రిసీవబుల్స్, పేయబుల్స్, వాకింగ్, ఎయిర్లైన్ వైజ్, ట్యాక్స్, ప్రాఫిట్, ఎక్స్పెన్స్ అన్ని రకాల రిపోర్ట్లు మీకు ఇక్కడ సూపర్గా ఇన్వాయిస్ క్రియేట్ చేయడానికి ముందుగా యాడ్ అని క్లిక్ చేయండి. బ్రాండ్ సెలెక్ట్ చేసి ఎవరికి క్రియేట్ చేస్తున్నారు వాళ్ళని సెలెక్ట్ చేయండి. కస్టమర్ ఇక్కడ మీ కస్టమర్ ఈ లిస్ట్ లో మీ కస్టమర్ పేరు లేకపోతే యాడ్ కస్టమర్ అనేది కరెక్ట్ గా మీకు ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టాఫ్ ని సెలెక్ట్ చేయొచ్చు. కమిషన్ ఈవెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నారు అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టికెట్ అయితే టికెట్ మీద సెలెక్ట్ చేసి సర్వీస్, ఫ్లైట్ అయితే టికెట్ మీద మెయిన్ సెక్టర్ పేరు ఇచ్చి టికెట్ నెంబర్ అనగా ఫ్లైట్ నెంబర్ అండ్ పిఎన్ఆర్ నెంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ ట్రావెల్ ఇక్కడ ప్యాసింజర్ పేరు మొబైల్ నెంబర్, సప్లయర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బయింగ్ ప్రైస్, సెకండ్ ప్రైస్ ఇచ్చి సేవ్ చేంజెస్ అని ఇస్తే ఇక్కడ కరెక్ట్ గా మీకు సర్వీస్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక సర్వీస్ కన్నా ఎక్కువ సర్వీస్ మీరు ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసే ఆప్షన్ చేసి సబ్మిట్ అని ఇస్తే ఆటోమేటిక్లీ ఇన్వాయిస్ లో కరెక్ట్ గా చూపిస్తుంది. ఇన్వాయిస్ వచ్చి ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రిసిప్ట్. అండ్ రిసిప్ట్ మీరు కస్టమర్ పేమెంట్ చేయకుండా తర్వాత పేమెంట్ చేసే కస్టమర్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసి ఇక్కడ అమౌంట్ ఎంత అది ఎంటర్ చేసుకోవచ్చు. లేదు క్యాష్ అడ్వాన్స్ గా ఇస్తున్నారు అంటే అక్కడ ఇది అడ్వాన్స్ రిసిప్ట్ గా ఇవ్వడానికి జస్ట్ అమౌంట్ ఎంటర్ చేసి మోడ్ ఆఫ్ పేమెంట్ సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా సబ్మిట్ అని ఇవ్వచ్చు. ఆటోమేటిక్లీ అది మీ లిస్ట్ లో అడ్వాన్స్ రిసిప్ట్ అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్. మీరు కస్టమర్ కి లేకపోతే సప్లయర్ కి ఎవరికైనా పేమెంట్ చేయాల్సి ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. మీకు లిస్ట్ లో డిస్ప్లే అవుతుంది. రీఫండ్ ఏమైనా ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. జర్నల్ అనగా ఒక మంచి అకౌంట్ నుండి వేరొక మంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి మనం జర్నల్ ఉపయోగిస్తాము. కాంట్రా అనగా మన బ్యాంక్ నుండి క్యాష్, ఇప్పుడు మన చేతిలో ఉన్న క్యాష్ మనం బ్యాంక్ లో డిపాజిట్ చేసినా లేకపోతే బ్యాంక్ నుండి మనం క్యాష్ విత్డ్రాల్ చేసినా
అలాగే అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కాంట్రాలో ఎంటర్ చేయొచ్చు. మన కంపెనీ ఎక్స్పెండిచర్స్ అన్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. రీకన్సైల్ అనగా మన అడ్వాన్స్ రిసిప్ట్ లేదా రీఫండ్ అవన్నీ మ్యాచ్ చేయడానికి సెటిల్ చేయడానికి అన్నిటికీ మనం ఇక్కడ ఉపయోగించవచ్చు. రిపోర్ట్స్ లో మనకి లెడ్జర్ లో అన్ని రకాల లెడ్జర్స్ అన్ని రకాల స్టేట్మెంట్లు మనకి కరెక్ట్ గా దొరుకుతుంది. కావాలంటే మనం ఫిల్టర్ చేసుకొని ఒక కస్టమర్ కి మాత్రం కావాలంటే అలా ఫిల్టర్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మనం డేట్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ అది కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన సేల్స్. ఆ కంపెనీ ఒక నెల సేల్స్ ఇది తెలుసుకోవాలనుకుంటే అది ఇక్కడ మీరు డేట్ సెలెక్ట్ చేసి సర్చ్ చేస్తే మన ఒక నెల ఎన్ని సేల్స్ ఉన్నాయో మనకి కంప్లీట్ గా ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డే బుక్. ఆ ఒక రోజు మొత్తం సేల్స్ ఇన్వాయిస్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ డే బుక్ లో ఎంటర్ చేసుకోవచ్చు. ఏజింగ్ అనగా మనకి చాలా మంది కస్టమర్స్ ఉంటారు, పేమెంట్ చేయకుండా టికెట్స్ తీసుకుంటారు, తర్వాత పేమెంట్ చేయడానికి ఉన్న కస్టమర్స్ లేకపోతే పెండింగ్ పేమెంట్స్ అన్ని మనకి ఇక్కడ కరెక్ట్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్. స్టాఫ్ ప్రొడక్టివిటీ అనగా మన స్టాఫ్ ఆ ఒక నెల మొత్తం వాళ్ళ ప్రొడక్టివిటీ వాళ్ళు చేసిన వర్క్ కంప్లీట్ డీటెయిల్స్ గా కావాలి అంటే మనకి లభిస్తుంది. దాంట్లో ప్రాఫిట్ వాళ్ళు ఎంత అమౌంట్ అవ్వాలి, మనకి ఎంత ప్రాఫిట్ కరెక్ట్ గా ఇక్కడ కనిపిస్తుంది. ఇది మన కంప్లీట్ డెమో మన కంపెనీ సాఫ్ట్వేర్ కి మరిన్ని వీడియోలకి మై కనెక్ట్ చేయండి.